నమస్కారం అండి. నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రహిమాన్‌ని మాట్లాడుతున్నాను. ఈరోజు 7వ తారీఖు గురించి మాట్లాడుతున్నామండి. 7వ తారీఖు పిల్లలు పుడితే కేతు గ్రహానికి సంబంధించినటువంటి పిల్లలు. అంటే జ్ఞానకారకులు. వీళ్ళకి జ్ఞానం బాగా ఉంటుంది. వీళ్ళ చేతిలో సంజీవిని యోగం అని ఒక అద్భుతమైన యోగం ఉంటదండి. 7వ తారీఖు పిల్లలు పుడితే మంచి డాక్టర్స్ అవుతారు. మంచి సైంటిస్టులు అవుతారు. మంచి ఫార్మసిస్టులు అవుతారు. అలా సైన్స్‌లో బాగా రాణిస్తారు 7వ తారీఖు. ఎక్కువగా మంచి ఎక్సలెంట్ మంచి పేరున్న డాక్టర్లందరూ 7వ తారీఖే పుడతారండి. చాలా చక్కటి డేట్ ఆఫ్ బర్త్ 7 అనేది. మీరు చూసుకుంటూ వెళ్తే వీళ్ళకి చాలా ప్రశాంతంగా ఉంటారు. చాలా ఓపిక ఎక్కువగా ఉంటుంది. వీళ్ళెవరిని ఏమనరు. చాలా జాగ్రత్తగా ఆలోచించి, చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం అన్నీ కూడా జరుగుతాయి. వీళ్ళు మంచి కెప్టెన్‌లుగా కూడా ఉంటున్నారు. ఎందుకంటే కెప్టెన్ అనేవాడు ఎప్పుడు కూడా కూల్‌గా ఉండాలి కాబట్టి అలా ఉంటున్నారు. ఈ 7వ తారీఖు పుట్టినటువంటి వాళ్ళకి కొంచెం ఫ్యామిలీ లైఫ్ అంత గొప్పగా లేదు. కాబట్టి 7వ తారీఖు పుట్టిన వాళ్ళకి మంచి పేరు గనక పెట్టగలిగితే, అంటే 7 వాళ్ళకి 1లో పేరు పెట్టినా బాగా సక్సెస్ అవుతున్నారండి. 2లో పేరు పెట్టినా సక్సెస్ అవుతున్నారు. 3లో పేరు పెట్టినా సక్సెస్ అవుతున్నారు. ఇలా 5లో పేరు పెట్టినా సక్సెస్ అవుతున్నారు. అలా మంచి పేరు గనక పెట్టగలిగితే, వాళ్ళు మంచి డాక్టర్స్‌గా, సైంటిస్ట్‌లుగా, ఫార్మసిస్ట్‌లుగా ఉండి జీవితంలో మంచి స్థితికొచ్చి బాగా డెవలప్ అయ్యి, బాగా పైకి రావడానికి మంచి వాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు. అంటే వాళ్ళ నోటితో ఏదైనా చెప్పినా జరిగిద్దండి. ఆధ్యాత్మికంగా మంచి దేవుడికి సంబంధించిన పిల్లలండి వీళ్ళు. సో, వాళ్ళని తొందరపడి ఏమి తిట్టకుండా ఉండటం చాలా మంచిదండి. ఏదైనా తొందరపడి ఏదైనా అంటే దానివల్ల నెగెటివ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి అలా లేకుండా చక్కగా మంచి పేరుతోటి మంచిగా పిల్లల్ని చూసుకుంటా ఉంటే బాగా డెవలప్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. నమస్కారం.